హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ అరుణ కిషోర్. పురాణాల్లో ఓడిన వారిని రాక్షసులుగాను గెలిచిన వారిని దేవతలుగాను చిత్రీకరించారు. ఓడిన వారు ఎంత గొప్పవారైనా వారికి ఎన్ని మంచి లక్షణాలున్నా కేవలం ఓడిపోయారు అనే ఒక్కొక్క కారణంతో వారిని రాక్షసులుగా పేర్కొన్నారు. మంచి లక్షణాలు లేకున్నా మర్యాదలను మంటగలిపి ఇతరుల భార్యలను చెరబట్టిన గెలిచిన వారికి పురాణాలు దేవతలుగా చిత్రీకరించి అగ్రస్థానం కల్పించాయి. ఇక అసలు విషయానికి వస్తే రాముడి భార్య సీతను రావణుడు ఎత్తుకుపోతాడు. వనవాసం చేస్తున్న సమయంలో రావణుడు మాయావి రూపంలో వచ్చి సీతను ఎత్తుకుపోతాడు. అయితే సీతను లంకకు బలవంతంగా తీసుకుపోయినా ముట్టుకోలేదట. రామాయణంలో విలన్గా చెప్పుకునే రావణుడు తలుచుకుంటే సీతను బలవంతంగా పెళ్లి చేసుకునేవాడే, కానీ ఆ పని చేయలేదు. పైగా కనీసం చేత్తో ముట్టుకోలేదు కూడా. సీతను బలవంతంగా ఎత్తుకురావడం వెనుక రావణుడి చెల్లెలు శూర్పణఖ హస్తం ఉంది. శూర్పణఖ ముక్కు చెవులను లక్ష్మణుడు కోసేయడంతో చెల్లెలను హింసించిన వారిపై పగ తీర్చుకోవడానికి సీతను ఎత్తుకొస్తాడు రావణుడు. మహిళను హింసించడం సంప్రదాయం కాదు. త్రేతాయుగం వంటి గొప్ప యుగంలో ఒక మహిళను హింసించడం ఎంతవరకు ధర్మం కాదని తెలిసినా రావణుడి చెల్లెలు శూర్పణను లక్ష్మణుడు హింసిస్తాడు. తలుచుకుంటే రావణుడు కూడా సీతను హింసించేవాడు, కానీ రావణుడు ఆ పని చేయలేదు. దీని వెనుక ఓ కారణం ఉందట. ఆ కథ కూడా ప్రచారంలో ఉంది. ఆ కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం. దేవలోకంలో ఇంద్రుని ఆస్థానంలో రంభ నాట్యం చేస్తుండగా అక్కడికి రావణుడు వస్తాడు. రంభ నాట్యం చూసి దశకంఠుడు మంత్రముగ్ధుడుగా అవుతాడు. రంభను ఎలాగైనా లంకకు తీసుకోవాలని చూస్తాడు. అందుకు రంభ అంగీకరించదు. ఈ రంభను హింసిస్తున్న విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు నలదేవుడు రావణుడికి శాపం ఇస్తాడు. స్త్రీ అనుమతి లేకుండా బలవంతంగా ముట్టుకోవాలని చూస్తే తలలో పగిలిపోయి మరణం సంభవిస్తుందని అంటాడు. ఈ శాపం కారణంగానే సీతను లంకకు ఎత్తుకు వచ్చిన రావణుడు సీతను ముట్టుకోడు. పై విషయాలను బట్టి రావణుడు రాముడి కంటే గొప్పవాడే కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.